స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యతని, మేము బాధ్యత నుంచి పారిపోవట్లే, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మా నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడా అని నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నా. లిటరల్లీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం.